అంటే ఈ మాల వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉంది మేడం. ఉంది. చాలా ఉపయోగాలు ఉంది. ఇంత ట్రెండ్ అయిందంటే ఉపయోగం లేకుండా ఇంత ట్రెండ్ అయితే కాదు. అవును. చాలా మంది నమ్ముతున్నారు. ఏదైనా ట్రెండ్ ఉంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటది. అవును. కానీ 1.5 ఇయర్ నుంచి ఒకటే ట్రెండ్ లో ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. అవును. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1 మీకు చెప్తాను. నరదిష్టి మేడం. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్దని. ఆ నరదిష్టి వల్ల ఎంత డేంజరస్ అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాబ్ చేసే ఒక ఫ్యామిలీ ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా బాగా చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ దిష్టి ప్రభావం పడినప్పుడు ఎలా ఉంటుందంటే, నరదిష్టి తగిలితే ఇప్పుడు ఎవరైతే బాగా సంపాదిస్తారో వాళ్ళకి సంపాదించినటువంటి సంపాదన అనేది కనిపించదు. నెలొచ్చేలే ఖర్చులు పెరిగిపోతుంటాయి, అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి. ఎంత వస్తుందో అంతకు డబుల్ పోవచ్చు, అది కనిపించదు, సేవింగ్ ఉండదు. అలా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అంతే. బిజినెస్ సరిగ్గా రన్ కాదు, మనీ కనపడవు. అది ఆ విధంగా. తర్వాత చదువుకునే వాళ్ళకి ఎంత చదివైనా కానీ సక్సెస్ అనేది రాకుండా ఉంటుంది. ఒక 1 మార్కు 2 మార్కులు పోతా ఉంటుంది ఎక్కడో. ఆ దృష్టి ప్రభావం అనేది ఇంకా ఎలా ఉంటుందంటే, మనం గమనిస్తుంటాం ఇంట్లో చిన్న భార్యాభర్తలకి మధ్య ఊరగా చిన్న గొడవలు వస్తుంటాయి. అది దిష్టి ప్రభావం. డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. దిష్టి ప్రభావం వల్ల అలా ఉంటుంది. చిరాకులు, ఒంట్లో బాగలేకపోవడం, ఎప్పుడు అనీజీగా ఉండడం, ఇటువంటి అన్ని దిష్టి ప్రభావం వల్ల ఉంటుంది మేడం. కానీ ఈ మాల వేసుకుంటే అటువంటి ప్రభావాలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. నెంబర్ 2, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా లెవెల్ ఉంటుంది మేడం బై బర్త్. ఆ ఆరా అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది. నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా ఆ సక్సెస్ అనేది రాదు. ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్నెస్లోనే ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఈ మాలగాన్ని ధరిస్తే ఖచ్చితంగా పాజిటివ్నెస్లోకి వచ్చేస్తారు. ఆర్ లెవెల్స్ని కరెక్ట్ చేస్తుంది. తర్వాత మనం చేసే జాబు, వర్క్, బిజినెస్ ఇంకేదైనా కానీ ఇంప్రూవ్మెంట్, గ్రోత్ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, పూర్తిగా తగ్గవు, కంట్రోల్లో ఉంటాయి మేడం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే, మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న స్టూడియోలో ఇంటికి వెళ్తూ ఉంటారు, వెళ్లే దారిలో చాలా మంది దిష్టి తీసి ఉంటారు. కళ్ళు పడతాయి. దిష్టి తీసి రోడ్ల మీద, 4 రోడ్ల మీద అక్కడ దిష్టి తీసి నిమ్మకాయలు, తర్వాత కొబ్బరికాయ కొట్టి, ఎండుమిర్చీలు, పసుపు, కుంకుమ వేసి మంత్రించి పెడుతుంటారు. అదంతా నెగిటివ్, మనకు తెలియకుండా తొక్కేస్తాం. ఈ మాల ధరించినప్పుడు మనం కానీ అది తొక్కినా కానీ ఆ నెగిటివ్నెస్ మనకేం కాకుండా ఉంటుంది.